గత 3 రోజులుగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ గారికి మా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్య జరుగుతున్న వివాదం మీ అందరికీ మనందరికీ తెలిసిన విషయమే. అనంతపురం జిల్లాలో జరగాల్సిన ఈ ప్రెస్ మీటు హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది. కారణం ఏమంటే, ఫస్ట్ అనంతపురంలో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాము. పోలీసులు విపరీతమైన ఒత్తిడి వల్ల మీకు ప్రెస్ పర్మిషన్ కూడా లేదు, ఇవ్వం మేము, మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అని చెప్పడం వల్ల ఆ అనంతపురంలో పెట్టాల్సిన ప్రెస్ మీట్ని కాస్త విజయవాడలో పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. విజయవాడలో కూడా సేమ్ పరిస్థితి. ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులందరినీ పెట్టేసి ఎవరిని పోనీకోకుండా ఉండే పరిస్థితికి వచ్చింది. సరే, దాని తర్వాత మిత్రులం అందరం కలిసి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనుకుంటే, ఇంకా ఏపీలో మిగతా డిస్టిక్లో ఎక్కడ ట్రై చేసినా కూడా దాదాపు ఇదే పరిస్థితి. దీనికి తోడు మా స్టేట్ కన్వీనర్స్గా ఉన్న అందరినీ వివిధ జిల్లాల్లో వివిధ రకాల సిఐ గారు, డిఎస్పీలు పిలిచి మీరేమీ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కొంతమందిని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. మరి కొంతమందిని స్టేషన్లో ఉంచుకొని పంపించడం జరిగింది. దీనివల్ల అనంతపురం కాస్త హైదరాబాద్కి వచ్చి మీ ముందర ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత విషయం, ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మా అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ గారిని అలాగే కళ్యాణ్ రామ్ గారిని కలిసి మాట్లాడదామని చెప్పేసి మేము చాలా ట్రై చేశాం. చేస్తే మా హీరో ఏమో ఇది బాంబేలో ఉన్నారు, కళ్యాణ్ రామ్ గారు ఏమో యూఎస్లో ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానివల్ల ఇంకా మేమందరము నిన్న సమావేశమై ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, ఇది కొత్తగా కాదు, ఇంతకుముందు కూడా కొంతమంది లీడర్స్ మాట్లాడడం జరిగింది. ఇది ఇలాగే వదిలేసుకుంటూ పోతే ఎన్ని రోజులని ఓపికగా ఉంటా ఉన్నాము. మన ఓపికని కాస్త చేతగాంతనంగా మాట్లాడే పరిస్థితి అయిపోయింది. ఇంకా దానికి అందరం కలిసి కూర్చొనేసేసి, సరే హీరో గారు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మనం ఈ టైంలో హీరో గారికి అండగా నిలవాల్సిందే, అది ఏదన్నా అని అని చెప్పేసి మేమందరం కలిసి, కన్వీనర్స్ అందరం కలిసి మాట్లాడి ఈ డిసిషన్ తీసుకొని ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. తర్వాత వెరీ అన్ఫార్చునేట్ అండి, చాలా బాధ వేస్తుంది. గత 5-6 రోజులుగా ఓన్లీ సౌత్ ఇండియా కాదు, ఏపీ తెలంగాణ అని కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న మా నందమూరి అభిమానులందరూ, నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ ఒకటే ఘోష, ఒకటే బాధ, ఒకటే వేదన, ఒకటే ఆవేదన. ఏమి అంటే, మా తల్లి లాంటి మా నందమూరి తారక రామారావు గారి తల్లి, కీర్తిశేషులు మా అన్న హరికృష్ణ గారి సహధర్మచారిని, అలాగే మా అందరికీ తల్లితో సమానమైన శాలిని గారిని నోటికి ఏది వస్తే అది, ఎంతంటే అంత విర్రవీగి మనిషి అసలు సోయ తప్పి మాట్లాడడం జరిగింది. అసలు ఇలాంటి మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? ఆవిడ ఏం తప్పు చేసింది? పోనీ మా హీరో గారు ఏం తప్పు చేశారు? ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? సభ్య సమాజం తలదించుకునేలా నోటికి ఎంత వస్తే అంత వాగారు. ఇక్కడ మేము మాట్లాడుతుండేది కేవలం మా ఎన్టీఆర్ గారి తల్లిని మాట్లాడినారనే కాదు, ఏ స్త్రీమూర్తిని అలా మాట్లాడకూడదు, మాట్లాడడం తప్పు. అది ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, ఏ అభిమాన సంఘాల వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇది తప్పు. ఇందులో ఎక్కడ దీనికి వేరే ఇది లేదు. ఇలాంటి సంస్కృతి మనకి ఉండకూడదు. బట్ అన్ఫార్చునేట్ మనము ఇలాంటి సంస్కృతిలోనే బతకాల్సి వస్తుంది, ఇలాంటివే ప్రతిరోజు చూడాల్సి వస్తుంది, ఈ దీంట్లోనే మనం జర్నీ చేయాల్సి వస్తుంది. ఇవి సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇవి ఇంతటితో ఆపేస్తే మంచిది అని మా మనవి, మా అభిమానుల తరఫున. మనకి జనరల్గా ఒక నానుడు ఉంటుంది, స్త్రీలను ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ అంటారు అని. అలాంటి సమాజంలో నుంచి వచ్చాం మనము. బట్ ఈ మాట కాస్త తలకిందులైపోయింది. మా నందమూరి కుటుంబ సభ్యులు అయినటువంటి శాలిని అమ్మ గారిని ఇన్ని మాటలు అన్నా కూడా మేము ఇంకా ఎందుకు ఎంతో కొంత ఇదిగా ఉన్నాము అంటే, ఆ దగ్గుపాటి ప్రసాద్ అనేవాడి వెనకల మా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తోంది. అందుకోసమే ఎంతో కొంత ఇదైంది. ఆ జెండా కాసేపు పక్కన పెట్టి వస్తే మా ఎన్టీఆర్ అభిమానుల తడాక ఏదో మేము చూపిస్తాం. తర్వాత ఈ ప్రసాద్ అనేవాడు మాట్లాడుతూ
సారీ ఈ ప్రసాద్ అనే ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ వాయిస్కి నాకు సంబంధం లేదు, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఎవరితో అయితే ఈయన మాట్లాడాడో అదే ధను అనే అబ్బాయి కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మేము కూడా నైట్ చూసాం. అది ఆయనే క్లియర్ కట్గా ఎమ్మెల్యే గారే మాట్లాడారు. మాట్లాడుతూ పైగా నాకు నా కుటుంబానికి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మళ్ళా వచ్చేసి ఇది ఫేక్ అని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు అని చెప్పేసి వాళ్ళ భార్యకి, వాళ్ళ అన్నలకి, వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత